నమస్తే, నేను మీ సతీష్. అమరావతి అంశంలో జగన్ వైఖరి పైన ప్రధాని మోడీ సీరియస్గా ఉన్నారా? బీజేపీని ఇరుకున పెడదాం అనుకుని వైసీపీ అనాలోచితంగా చేసినటువంటి ఒక చర్య ఈ రోజున ఆ పార్టీనే భూస్థాపితం చేయబోతా ఉందా అంటే, నిన్న జరిగినటువంటి రెండు పరిణామాలు చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఏమిటి ఆ రెండు పరిణామాలు అనంటే, ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రకి సంబంధించి ఒక చారిత్రక దినం. ఎందుకు అంటే, దాదాపు పుష్కర కాలమైంది రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పాటై. అయితే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి అంటే ఆ రాష్ట్రానికి రాజధాని ఏది అనంటే, ఇదిగో ఇది ఫలానా రాజధాని, లేదా ఇదే మా రాజధానిగా ఉండబోతోంది అని చెప్పుకునేటువంటి పరిస్థితులు లేకుండా పోయినాయి. దానికి కొందరు పాలకులు చేసినటువంటి తప్పిదాలు కూడా కారణం. అదేమిటి అంటే, 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి అప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలి అన్న దానిపైన కసరత్తు చేశారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి అయితే గనక ఇది రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. అటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టుకుని ఇటు అనంతపురం జిల్లా హిందూపురం వరకు కూడా రాయలసీమలో ఎటు ప్రాంతానికి అంటే ఏ ప్రాంతం వారికి చూసినా కూడా సమదూరంలో రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. అంతేకాకుండా దీనికి రోడ్ కనెక్టివిటీ కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, అలాగే నీటి వసతి కావచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అమరావతి అనేటువంటిది దేవతలు పాలించినటువంటి రాజధాని కాబట్టి దీన్నే ఒక రాజధానిగా, ఒక విశ్వనగరంగా నిర్మించాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజున అసెంబ్లీలో అమరావతి రాజధాని అని చెప్పి దానిపైన ఒక బిల్లు పెట్టారు. దాన్ని చర్చకు తీసుకొచ్చారు. ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని అంగీకరించారు, దానికి మద్దతు తెలిపారు అమరావతి రాజధానిగా ఉండడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఏ రకంగా 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలు ఆడుతూ వచ్చారో అందరికీ తెలిసింది. ఇక మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రకంగా మొత్తం 12 ఏళ్లు గడిచింది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజున వాళ్ళు అమరావతి అని అంటే ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 2024 ఇంకొక 5 ఏళ్ళు అంటే మొత్తం 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు. అదే ఆ పాలకుడు చేసినటువంటి ఒక పాపం రాష్ట్రం పాలిట శాపంగా మారింది. ఇవాల్టికి ఒక రాజధాని ఏది అని అంటే చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇకపై ఇలాంటి సమస్య ఉండకూడదు, రాజధాని అనేటువంటి అంశంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి దానికి ఒక శాశ్వత చట్టబద్ధత కల్పిస్తేనే ఇకపై ఎవరు మళ్ళీ అంటే ఏ ప్రభుత్వం మారినా కూడా రాజధానిని టచ్ చేయలేనటువంటి పరిస్థితులు కల్పించాలి అనే ఆలోచనతో దానికి శాశ్వత చట్టబద్ధత తేవాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. దానిపైన అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపి నిన్న పార్లమెంట్లో ఆ బిల్లు అనేటువంటిది చర్చకు వచ్చింది. మరి లోక్సభలో మొత్తం 11 పార్టీలు ఈ బిల్లు పైన చర్చలో పాల్గొన్నాయి. ఇందులో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే ఈ చర్చలో పాల్గొన్న 11 పార్టీల్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా ఆఖరికి కాంగ్రెస్తో సహా అందరూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే పునర్విభజన చట్ట సవరణ బిల్లు ఉందో అంటే అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి మద్దతు తెలిపారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి విధానం, వాళ్ళ వైఖరి ఏమిటి అనేటువంటి స్పష్టం చేసింది. వాళ్ళది మళ్ళీ ఆ 2 కళ్ళ సిద్ధాంతమే. కేవలం ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటిదే తమ విధానం, తమ వైఖరి అని మళ్ళీ సుస్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అర్థం చేసుకుంది ఏమిటి అంటే, 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాల మధ్యన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి చిచ్చులో ఆయనే కాలిపోయాడు. అందుకే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనమైపోయాడు. కానీ ఇవాల్టికి కూడా అదే వైఖరిని అవలంబిస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి మరి పార్లమెంట్లో ఒకవైపున ఒక చారిత్రక ఘట్టానికి సంబంధించి అంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతూ ఉంటే దీన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి, ఎక్కడా కూడా పార్లమెంట్లో మరి అమరావతికి శాశ్వత చట్టబద్ధత కలుగుతోంది అనేటువంటి అంశం పైన ప్రజల్లో చర్చ జరగకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కావాలని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన కొన్ని అంశాలు లేవనెత్తాడు. వీటితో పాటు ఆయన చేసినటువంటి ఒక
కామెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగానే కాదు ఒక బఫూన్గా, ఒక మనిషిగా కూడా పనికిరాడు, జగన్మోహన్ రెడ్డి అంత చిల్లర వెధవ ఇంకొకడు ఉండడు అని చెప్పి ఆ పార్టీ నాయకులే మాట్లాడుకునేటువంటి స్థాయికి దిగజార్చినాయి. ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నటువంటి ఈ మాట ఏమిటి అంటే, ఒక స్టోరీ బోర్డ్లో ఉండేటువంటి వ్యక్తి. స్టోరీ బోర్డ్ అంటే ఏమిటి అంటే, మనం వార్తలు చూస్తూ ఉంటాం కదా, పేపర్లో కానీ లేదంటే న్యూస్ ఛానల్స్లో కానీ వార్తలు చూస్తూ ఉంటాం. అందులో కొన్ని స్టోరీ బోర్డ్ న్యూస్ అని ఉంటాయి. అవి ఏమిటి అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అలా ప్రాముఖ్యమైనటువంటి వార్తల్నే స్టోరీ బోర్డులో వేస్తూ ఉంటారు. చాలా దాంట్లో ముఖ్యమంత్రి లేదంటే మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి లేదా కేంద్ర మంత్రులు, అలాగే మాజీ ముఖ్యమంత్రులు, ఇలాంటి వాళ్ళు అంటే కొంత కీ లీడర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి కీ లీడర్స్కి సంబంధించి కొంత ఏవైతే వాల్యూ ఉన్నటువంటి అంశాలపైనే, అంటే ఏవైతే ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు ఉంటాయో వాటినే ఈ స్టోరీ బోర్డ్ అనేటువంటి దాంట్లోకి తీసుకుంటారు. అలాంటి స్టోరీ బోర్డులో నిలబడేటువంటి ఒక వ్యక్తి, అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం, ఇంత చిల్లర ఆలోచనలు చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇంత చిన్నదా? ఇలాంటి వాడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం ముఖ్యమంత్రిని చేసుకుంది. ఇతని కంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా బాగా ఆలోచనలు చేస్తారేమో కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడురా బాబు అని చెప్పి తల బాదుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇంతలా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ మాటలు ఏమిటి, జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున పొలిటికల్ గానే ఒక బఫూన్ గా నిలబెట్టినటువంటి అంశం ఏమిటి అనేటువంటిది కూడా నేను మీకు చెప్తాను. కానీ ముందుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విందాం. తనకి తాను మేధావిని అనుకుని జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. నిన్న అదే క్రమంలో అమరావతి పైన పార్లమెంట్లో ఒకవైపున అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి ఆ బిల్లు పైన చర్చ జరుగుతూ ఉంటే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలు ఏంటి, దాన్ని పట్టుకుని వైసీపీ వాళ్ళు కూడా దీన్నే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ అంశాలు ఒక్కసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం విశాఖపట్నంలో ఆల్రెడీ అక్కడే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కాస్త మెరుగులు దిద్ది అదనంగా కొన్ని భవనాలు కడితే చాలు ఒక గ్రోత్ ఇంజిన్ లా మారుతుంది కదా. అమరావతికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికే కాదు ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు అని చెప్పారు కదా. ఇదే మాట చెప్పినటువంటి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిన్న పార్లమెంట్లో ఏం చేశారు, మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, అమరావతికే కాదు ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు అని చెప్తూనే నిన్న ఏదైతే బిల్లు పైన పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంటే ఆ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ప్రకటించి ఆన్ రికార్డ్ ఆ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నామంటే అమరావతి రాజధానిగా ఉండడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఇది రెండు కళ్ళ సిద్ధాంతం కాదా? ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, విశాఖపట్నం మా ప్లాన్ ఏలో భాగం, దాంట్లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయ్యింది, అక్కడ ఇంకొంత మెరుగులు దిద్దితే కొన్ని మౌలిక వసతులు కల్పిస్తే చాలు అది రాజధానిగా అయిపోతుంది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త రాజధాని ఎందుకు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు. మరి 5 ఏళ్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పారు కదా. విశాఖపట్నంలో మీరు కట్టించుకున్న, మీరు నివాసం ఉండడానికి, మీ సతీమణి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఆవిడ కోరిక నెరవేర్చడానికి మీరు కట్టుకున్న ఋషికొండ ప్యాలెస్ తప్ప 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మీరు కట్టిన ఒక్క భవనమైనా ఉందా? ఇదిగో విశాఖపట్నంలో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇంకొన్ని భవనాలు కట్టి కొన్ని మౌలిక వసతులు కల్పిస్తే చాలు అది గ్రోత్ ఇంజన్లా మారుతుంది అని డైలాగులు చెప్తున్న ఇదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడ్డి గుర్రానికి పళ్ళు తోమాడా? ఆ విశాఖపట్నంలో ఈయన చేసిన ఒక్క భవన నిర్మాణం చూపించండి. అమరావతిని 5 ఏళ్ల పాటు పాడుపెట్టాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకొన్ని అడుగుతా ఉన్నాడు, అది కూడా చెప్దాం. 7 ఏళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? ఇది జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి మాట. అందరూ నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పేటీఎం కూలీలు లేదంటే బిస్కెట్లకు ఆశపడి మొరిగే కొన్ని పిచ్చి కుక్కలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే మాట ఏమిటి అంటే, 7 ఏళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 7 ఏళ్లు అంటే 2014 నుంచి 2019 వరకు, 2024 నుంచి ఇవాల్టి వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి అమరావతిలో మీరు చేసిన నిర్మాణాలు ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎస్, వాటికి కొన్ని సమాధానాలు ఇక్కడ చెప్పాలి. అలాగే
ఎందుకు అమరావతి ఇవాల్టి వరకు కూడా పూర్తి కాలేదు, అవి కూడా చర్చించుకోవాలి. ఏదైతే 7 ఏళ్ల కాలం అని చెప్తా ఉన్నారో అందులో నిజంగా అమరావతి నిర్మాణాలు ప్రారంభమైంది ఎప్పటి నుంచి? అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేసింది ఎప్పుడు? 2017 ఆ ప్రాంతంలో, 17-18 ప్రాంతంలో. అంటే అప్పటి వరకు కూడా జరిగింది ఏమిటి? రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్ 2014. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అలాగే శివరామకృష్ణన్ కమిటీ కూడా దానిపైన మొత్తం వాళ్ళు అధ్యయనం చేసి మొత్తం 2 పక్షాలు కూడా ఒక సమాలోచనకు వచ్చి అమరావతి ప్రాంతం అయితే రాజధానిగా బాగుంటుంది అని ఒక నిర్ణయానికి రావడానికి ఏడాదిన్నర కాలం పట్టింది. అంటే 2014 జూన్లో ప్రభుత్వం ఏర్పడితే 2015-2016 నాటికి అమరావతి అయితే గనక రాష్ట్రానికి నడిబొడ్డున ఉంటుంది. 2 వైపులా చూస్తే అంటే ఇందాక చెప్పినట్టు అటు ఇచ్చాపురం నుంచి ఇటు హిందూపురం వరకు 2 ప్రాంతాలు అంటే మొత్తం అన్ని ప్రాంతాల వారికి కూడా నడిబొడ్డున సమదూరంలో అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటుంది అని చెప్పి అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించింది 2015-2016 నాటి. ఆ తర్వాత నిర్ణయించేస్తే సరిపోతుందా? భూ సమీకరణ చేయాలి. ఇప్పటికీ మనం చెప్పుకోవాలంటే దేశ చరిత్రలో ఒక చిన్నపాటి వివాదం కూడా లేకుండా 34,000 ఎకరాల భూ సమీకరణ కేవలం ఒక వ్యక్తిని చూసి ఆ ప్రాంత రైతులంతా కూడా మన రాష్ట్రం కోసం, మన రాజధాని కోసం కట్టుబట్టలతోటి రాష్ట్ర విభజన జరిగితే మనం వచ్చేయాల్సి వచ్చింది కదా, ఇలాంటి మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారు. ఈ ల్యాండ్ పూలింగ్ అంతా జరిగి శంకుస్థాపన జరిగి పనులు ప్రారంభమైంది 2018కి. అంటే అప్పటికి ఇంకా ఎలక్షన్ మూమెంట్ కూడా వచ్చేస్తూ ఉంది. అంటే 2018-2019 కేవలం 1.5-2 ఏళ్ల కాలం మాత్రమే అక్కడ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేతిలో ఉంది. 2 ఏళ్లలో మరి ఏం చేశారు అని కూడా అడుగుతారు. 2 ఏళ్లలో మనం చూస్తే అసెంబ్లీని నిర్మించారు, అలాగే సెక్రటేరియట్ నిర్మించారు. అక్కడ చూస్తే ఎమ్మెల్యేలు అలాగే మినిస్టర్లకు సంబంధించినటువంటి క్వార్టర్స్ నిర్మాణాలు అవి ప్రారంభమై అప్పటికి 60%-70% పనులు పూర్తయినాయి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండడానికి వాళ్ళ కోసం కూడా క్వార్టర్స్ నిర్మాణాలు ప్రారంభమై అవి 60-70% పూర్తిగా వచ్చినాయి. సీడ్ యాక్సిస్ రోడ్ కావచ్చు, లేదంటే ఈ రోజున వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఏదైతే బైపాస్ రోడ్ అని చెప్తా ఉన్నారు ఆ పనులు ప్రారంభం కావచ్చు. ముఖ్యంగా చూస్తే హైకోర్టు కూడా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్యనే అది కూడా నిర్మాణాలు పూర్తి చేసుకుంది. వీటితో పాటుగా చూస్తే అక్కడ ఇంకా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే కొన్ని విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వచ్చి అక్కడ స్థాపన చేసుకుని అక్కడ నవనగరాల నిర్మాణం పూర్తి చేసుకోవడం కోసం సిఆర్డిఏ ఆధ్వర్యంలో అమరావతిని అభివృద్ధి చేసుకునేందుకు కార్యాచరణలు పూర్తవడంతో పాటు అనేక సంస్థలతోటి ఎంఓయూలు కూడా అయినాయి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? 2019కి ముందరే నేను చెప్పిన అసెంబ్లీ కానీ, సెక్రటేరియట్ కానీ, హైకోర్టు కానీ, లేదంటే ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్లు, వీటన్నిటి భవనాల పనులు 70% పనులు ఈ క్వార్టర్స్కి సంబంధించి ఇవన్నీ కూడా 2019కి ముందే పూర్తయినాయి 70% వరకు. 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ఇందాక నేను చెప్పిన ఐఏఎస్ క్వార్టర్లు, ఐపీఎస్ క్వార్టర్లు, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ 60%-70% పూర్తయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించి ఉంటే ఈ పాటికి అమరావతి ఒక రూపుకొచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అమరావతి మీద కక్ష గట్టి ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, దాన్ని సమూలంగా నాశనం చేయాలి అని చెప్పి దాన్ని ఒక కాంక్రీట్ జంగల్ని చేశాడు, దాన్ని ఒక కార్ అడవిలాగా తయారు చేశాడు. జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద పెంచుకున్న పగ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చూపించాడు అంటే కాంట్రాక్ట్ సంస్థలన్నిటికీ ఉన్నటువంటి కాంట్రాక్టులు రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేశాడు. అంతేగాక అక్కడ ఉన్నటువంటి సామాగ్రి, పైపులు కావచ్చు, వైర్లు కావచ్చు,
కావచ్చు. అరే ఎంత దిక్కుమాలిన బతుకు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డిది ఆయన పార్టీ నాయకులది అంటే సీడ్ యాక్సిస్ రోడ్లు, ఆ రోడ్ల మీద ఉండే కంకర తవ్వుకుపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక్క పాపం, అమరావతి నాశనం చేశాడు 5 ఏళ్ల పాటు. నవనగరాల్ని నాశనం చేసే విధంగా కార్యాచరణ మొత్తం సిద్ధం చేసుకుని ఆ రోజున R5 జోన్ అని పెట్టేసి ఏ రకంగా పేదలకు ఇళ్ళు ఇస్తున్నామని చెప్పేసని, అక్కడ పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు, సెంటు భూములు ఇస్తున్నామని చెప్పి ఆ పూర్తి అమరావతినే డిస్టర్బ్ చేసే ఒక విధ్వంసకర ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవి కాకుండా అప్పటి వరకు జరిగినటువంటి పనులని కొనసాగించి ఉంటే ఈ పార్టీకి అమరావతి ఒక రూపుకొచ్చుండేది. 7 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరెందుకు పూర్తి చేయలేకపోయారు అంటే ఈ 7 ఏళ్లలో, 5 ఏళ్లలో 3 ఏళ్ల పాటు ఎక్కడ నిర్మాణం చేయాలి, అమరావతి అంటే రాజధాని అనేది ఏ ప్రాంతంలో పెట్టాలి, అలాగే ఆ రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి భూ సమీకరణ, వీటన్నిటికీ 3 ఏళ్లు పట్టింది. అంటే మిగిలిన కాలం ఆ రోజున 2 ఏళ్లు, ఇప్పుడు 2 ఏళ్లు. కానీ మధ్యలో 5 ఏళ్లు గుడ్డి గుర్రానికి పళ్ళు దోమింది ఇదే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి పట్టిన పీడాకారంలాగా రాష్ట్రానికి కాబోయేటువంటి రాజధానిని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వాటి గురించి మాట్లాడకుండా 7 ఏళ్లలో మీరేం చేశారు, 7 ఏళ్లలో మీరేం చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇందాక చెప్పిన పేటీఎం కుక్కలు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏ, ఇందాక చెప్పిన విశాఖపట్నం ఆయన ప్లాన్ ఏ అట, ప్లాన్ బి పేరుతోటి ఇందాక నేను చెప్పా కదా జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ బఫూన్ అయ్యాడు. ఏమిటి ఆ ప్లాన్ బి అంటే ఆయన చెప్పిన మాట, ఆయన మా వి గన్ అంటే ఎందుకు మీరు అమరావతినే నిర్మించాలి, అక్కడ 1,00,000 ఎకరాలు, ఎకరానికి 2 కోట్ల లెక్కన 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు, ఇది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు అని చెప్పుకుంటూనే మచిలీపట్నంలోంచి మా, అలాగే విజయవాడలోంచి వి, గుంటూరులోంచి GUN గన్ అని పెట్టేసని మావి గన్ అని చెప్పి ఒక సిటీని ఏదైతే గనక ఆ 3 ప్రాంతాలని కూడా ఒక ట్రయాంగిల్ రూపంలో హైవేకి అటువైపున ఇటువైపున బిల్డింగులు కట్టేసేసి, ఆల్రెడీ అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇంకొన్ని మౌలిక వసతులు కల్పిస్తే చాలు, అసలు అదంతా కూడా గ్రోత్ ఇంజన్ లాగా మారిపోతుంది కదా ఆ కారిడార్ అంతా కూడా అని చెప్పి తెలివిగా ఒక మాట చెప్పా అనుకున్నాడు. దానిపైన నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎంత ట్రోల్ అయ్యాడంటే నిజంగా ఈ స్థాయికి, అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆఖరికి రోడ్డు మీద బిచ్చమెత్తుకునేవాళ్ళు, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖాన కాండ్రించి ఉమ్మేస్తా ఉన్నారు. ఇంత దిక్కుమాలినోడు నువ్వు ముఖ్యమంత్రిగా చేసావా అని చెప్పి. అలాంటి ఒక కామెంట్ అయింది. ఒక కామెంట్ తోటి చాలా మంది వైరల్ అయిపోతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అటు కామెడీ ఆర్టిస్టులు కావచ్చు, లేదంటే కనుక ఇంకొందరిని. అలాగ జగన్మోహన్ రెడ్డి కూడా నిన్నొచ్చిన ఒకే ఒక్క స్టేట్మెంట్ తోటి తన జీవితంలో మళ్ళీ కోలుకోలేని స్థాయికి దిగజారిపోయాడు. ఇక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ బఫూన్. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేఏ పాల్ని ఎలా అయితే చూస్తారో, జగన్మోహన్ రెడ్డి కంటే కేఏ పాలే బెటర్ అని మాట్లాడుకునేటువంటి పరిస్థితులకు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అధమ స్థాయికి దిగజారి పోయాడో నిన్న ఆ ఒక్క మావిగన్ అనేటువంటి కామెంట్ నిరూపించేసింది. ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తూ అసలు అమరావతి 1,00,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరాకి 2 కోట్ల రూపాయలు, ఇంత డబ్బు మన దగ్గర ఉందా, ఈ 2 లక్షల కోట్ల రూపాయలతోటి ఎప్పటికి పూర్తయ్యాను, చంద్రబాబు నాయుడు గారు కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం ఇదిగో ఆ రోజున మేము హైదరాబాద్ డెవలప్ చేశాం కదా అని చెప్పి అప్పుడెప్పుడుదో మాట తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ చెప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా అమరావతి పూర్తి కావాలి అనంటే ఇప్పుడు అంత సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అమరావతి నిర్మాణం జరగాలంటే కొన్ని దశాబ్దాలు పట్టేస్తుంది అంటున్నారు. ఇక్కడ నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారికి ఆ సామర్థ్యం ఉందా లేదా అని చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతకాలం ఉన్నారండి ముఖ్యమంత్రిగా? 9 సంవత్సరాలు. అది కూడా ఏ పీరియడ్లో? 1995లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 95 నుంచి 2004 అంటే 9 ఏళ్ల పాటు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉంది. ఈ 9 ఏళ్ల కాలంలోనే హైదరాబాద్లో ఒక ఐటీ విప్లవం వచ్చింది, ఒక హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. అలాగే ఈ 9 ఏళ్ల కాలంలోనే సైబరాబాద్ అనేటువంటి ఒక కొత్త నగరం సృష్టించబడింది. ఈ సైబరాబాద్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వచ్చింది. హైటెక్ సిటీ కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్. అలాగే ఈ ఐటీ విప్లవం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి కాలంలో ఆయన కృషి ఫలితంగానే వచ్చింది. ఇవంతా కూడా ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 years, 9 ఏళ్ల కాలంలోనే ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకుని వాటి ద్వారా భావితరాలకు బంగారు భవిష్యత్తును ఎలా ఇవ్వచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఆయన చేసి చూపించగలరు అని నమ్మారు కాబట్టే 2014లో
రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు నమ్మి ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిని చేశారు. 2019లో మీరు ఇచ్చినటువంటి మోసపు బూటకపు హామీలను నమ్మి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ప్రజలకు అర్థమైపోయింది. అందుకే 151 స్థానాలు ఇచ్చిన అదే ప్రజలు మీకు మళ్ళీ 11 స్థానాలకి పతనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా నిర్మాణం చేస్తారు, ఇవన్నీ కూడా కేవలం క్రెడిట్ల కోసం ఆయన చెప్పుకునే మాటలు, ప్రజల్ని వంచన చేయడానికి చెప్పే మాటలు అంటా ఉన్నారు. ఇందాక నేను చెప్పా కదా, ఒక సైబరాబాద్ నగరాన్నే సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 2 సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఐటీ విప్లవం కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, సైబరాబాద్ నగరం కావచ్చు, వాటి ఫలాలు ఏమిటి అంటే 2 దశాబ్దాలు తిరిగేటప్పటికీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి, అలాగే ఈ రోజున హైదరాబాద్ సిటీ ఎంత ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఒకప్పుడు అవుట్స్కట్స్గా చెప్పుకునేటువంటి అటు మేడ్చల్ కావచ్చు, ఇటు కోంపల్లి కావచ్చు, ఇటువైపు కోకాపేట కావచ్చు, ఇంకోవైపున రామోజీ ఫిలిం సిటీ వైపు కావచ్చు, సిటీ ఎక్కడి వరకు ఎక్స్పాండ్ అయింది అంటే ఇటువైపున పోచంపల్లి అలాగే రామోజీ ఫిలిం సిటీ వరకు సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. శంషాబాద్ దాటి వెళ్ళిపోయింది. ఈ రోజున ఇంకో వైపున చూస్తే కోంపల్లి మేడ్చల్ వరకు వెళ్ళారు. కోకాపేటలో 100 కోట్ల రూపాయలు ఎకరం పలుకుతా ఉంది. వీటన్నిటికీ కూడా బీజం వేసింది ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలే. ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పేసి నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవి ఇలా ఉంటే ఇంకో వైపున నిన్న పార్లమెంట్లో పాపం మిథున్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతూ వచ్చారు చూడండి. లోక్సభలో ఏపీ హక్కుల గళం దేశవ్యాప్తంగా చర్చించబడుతున్న మిథున్ రెడ్డి ప్రసంగం అంట. ఎస్, దేశవ్యాప్తంగా చర్చించబడుతుందో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది అనడానికి మాత్రం ఈ వ్యాఖ్యలే ఎస్ నిదర్శనం కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే అమరావతి డ్రామాను బట్టబయలు చేసిన మిథున్ రెడ్డి అట. అమరావతి అనేది డ్రామా ఇంకా వీళ్ళ దృష్టిలో. చంద్రబాబు రాజకీయ నాటకాలపై నిప్పులు చెరిగిన ఎంపీ మిథున్ రెడ్డి అని చెప్పి అలా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ఏమిటి అంటే రాజధాని బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం శూన్యం. అవును, వీళ్ళు 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలు అన్నారు, 3 ఇటుకలు పేర్చలేదు. వీళ్ళకి రాజధాని ఎందుకు? ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న ఇంకో మాట చూడండి. భూములిచ్చిన రైతులకు ప్రయోజనాల శూన్యం. భూములిచ్చిన రైతుల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పి అమరావతి ప్రాంత ప్రజలు, అక్కడ ఉన్నటువంటి భూములిచ్చిన రైతులు అడుగుతా ఉన్నారు. ఎందుకు అంటే అధికారంలోకి రావడం కోసం అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతికి మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పినటువంటి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల పాటు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడుతూ ఉంటే అమరావతి రైతులు ప్రశ్నించారని, వాళ్ళు శాంతియుతంగా పోరాటాల పేరుతోటి శిబిరాలు ఏర్పాటు చేసుకుంటే పోలీసులతోటి ఉక్కుపాదం మోపించారు. మహిళా రైతుల పొత్తు కడుపుల మీద బూటు కాళ్లతో తన్నిచ్చిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజున వాళ్ళు వచ్చి అమరావతి రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా మీకు మాట్లాడే అర్హత ఉందా? కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కానీ ఆ స్థాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా గాలికి. నిజంగా ఈ మాట మాట్లాడడానికి మిథున్ రెడ్డికి కూడా సిగ్గనిపించలేదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్న నినాదాల్లో ప్రత్యేక హోదా ఒకటి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కేంద్రంలో మన అవసరం లేకుండానే ఆ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనం ఇప్పుడు ప్రత్యేక హోదా అడగలేం అని చెప్పి చేతులు ఎత్తేశాడు. 5 ఏళ్లలో ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? కేంద్రాన్ని వెళ్ళి అడిగాడా? వాళ్ళని నిలదీశాడా? మాకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అడిగాడా? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తన మీద, తన తమ్ముడి మీద, అవినాష్ రెడ్డి మీద ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడానికి, వాటిలో నుంచి బయటపడడానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టాడు. ఒక్కనాడు ప్రత్యేక హోదా గురించి అడగలేదు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయారు కదా, ఇప్పుడు ప్రత్యేక హోదా గుర్తొచ్చింది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అసలే చర్చ లేదు, రాజధాని నిర్మాణానికి నిధుల మాట లేదు. ఆంధ్రప్రదేశ్ మేధావులు సైతం మిథున్ రెడ్డి గారి మాటలను సమర్థిస్తున్నారు. ఎవరా మేధావులు? ఎక్కడుంటారు? లండన్ నుంచి మీరు తెచ్చుకున్న మందులు వేసుకుంటా ఉంటారా? వాళ్ళు కూడా మీకులాగే ఎవరై ఉంటారా మేధావులు అంటే? నాకు తెలిసి వాళ్ళ పార్టీలో ఉన్న, లేదంటే గనక వాళ్ళతోటి చీకటి సంబంధాలు కొనసాగిస్తున్న ఆ జడా శ్రావణ్ కుమార్, లేదంటే ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, ఇలాంటి వాళ్ళు, వీళ్ళే ఆ మేధావులు. ఇంకా చెప్పాలంటే కేఏ పాల్,
ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకుని వాళ్ళని మేధావులని చెప్పుకుంటా ఉంటారు. అయితే ఈ మాటలు మాట్లాడుతూనే మోడీకి కోపం తెప్పించేటువంటి వ్యాఖ్యలు చేశాడు మిథున్ రెడ్డి. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పతనం చేయబోతా ఉందా అనేటువంటి కొన్ని చర్చలకు దారితీస్తూ ఉంది. నిన్న పార్లమెంట్లో మరి ఇందాక చూపించినటువంటి అంశాల పైన మాట్లాడుతూనే మిథున్ రెడ్డి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటి అని చెప్పకనే చెప్పారా అంటే ఈ రోజున నేరుగా తమకి నచ్చనటువంటి అంశాల్లో మరి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరి ఆంధ్రప్రదేశ్లో తమకి నచ్చనటువంటి విధానాల్ని వాళ్ళు సమర్థిస్తున్నారు కాబట్టి బీజేపీని కూడా టార్గెట్ చేద్దాం అని చెప్పి ఆలోచనకు వచ్చినట్టున్నారు. అందులో భాగంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట మిథున్ రెడ్డి నోట బయటపడింది. The BJP officially put a Rayalaseema statement, sir. They made a statement in Rayalaseema saying that Kurnool will be the second capital. Then after alliance, they went. It is officially on record, sir. It is on record. The BJP officially put a Rayalaseema statement, sir. They made a statement in Rayalaseema saying that Kurnool will be the second capital. Then after alliance, they went. It is officially on record, sir. It is on record. ఇది చూస్తా ఉన్నాం కదా. అంటే అమరావతి విషయంలో మరి ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం అక్కడ మొత్తం ఇదంతా కూడా నానుస్తారులే, అక్కడ ఈ బిల్ అంత త్వరగా పాస్ అయిపోతుంది, దాని బిల్ అనేటువంటిది చర్చకు వస్తుంది, అది ఇంత త్వరితగతిన అమరావతికి చట్టబద్ధత వస్తుంది అని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే చట్టబద్ధతకు సంబంధించి పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో చర్చకు రాబోతోంది అనేటువంటి అంశం ప్రస్తావనలోకి వచ్చిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చాడు. ఇప్పుడు నేరుగా బీజేపీని టార్గెట్ చేసి ఇదిగో ఆ రోజున భారతీయ జనతా పార్టీ అప్పట్లో కర్నూలు రాజధానిగా ఉంటుంది అని చెప్పి ప్రకటించారు. ఆ పేరుతోటి వాళ్ళు మళ్ళీ పొత్తులోకి వెళ్ళారు, ఆ తర్వాత మాట మార్చేశారు అని చెప్పి నేరుగా బీజేపీ పైనే విమర్శలు చేయడం మొదలుపెట్టారు పార్లమెంట్లో. అంటే మొత్తం దేశం ముందర భారతీయ జనతా పార్టీని ఒక దోషిగా, ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీ గతంలో తప్పిదాలు చేసింది అనేటువంటి ఒక భావన వచ్చే విధంగా చిత్రీకరణ చేద్దాం అని చెప్పి వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇదే అంశం పైన నిన్న మోడీ, అమిత్ షా కూడా ఒకంత జగన్మోహన్ రెడ్డి వైఖరి పైన, మిథున్ రెడ్డి మాటల పైన కూడా సీరియస్ అయ్యారు. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యన అమరావతి రాజధానిగా మరి ఆనాటి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. మరి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగినటువంటి శంకుస్థాపన ఆ ప్రాంతాన్నే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మొత్తం పాడుపెట్టాడు. ఆ రోజున అమరావతి రైతులకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు, వాళ్ళ పోరాటాలకి మద్దతు ఇచ్చారు, వాళ్ళ ఉద్యమానికి వీళ్ళు కూడా మద్దతు ప్రకటించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేటువంటి నినాదాన్ని భారతీయ జనతా పార్టీ కూడా సమర్థించింది, వాళ్ళు కూడా మద్దతు తెలిపారు. తద్వారా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ పైనే ప్రజల్లో కూడా ఒకంత విశ్వాసం పెరుగుతూ వచ్చింది. ఈ రోజున మేము ఎక్కడైతే నమ్మకం కోల్పోయాము అనుకున్నామో అక్కడ ఆ నమ్మకాన్ని కూడగట్టుకుంటూ ఇలాగా ఒకంత మేము రాజకీయంగా పెరుగుతూ వస్తే మేమేదో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాము అనే విధంగా జగన్మోహన్ రెడ్డి అలా చిత్రీకరించడం కాదు, వక్రీకరించేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా తన మాటల్ని పార్లమెంట్ సాక్షిగా, ఎందుకంటే దేశం మొత్తం చూస్తుంది కదా, ఆ విధంగా మిథున్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడించాడు అనేటువంటి అంశం నిన్న ప్రధాని నరేంద్ర మోడీకి అలాగే అమిత్ షాకి ఇద్దరికీ కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల, మిథున్ రెడ్డి వ్యాఖ్యల పట్ల నిన్న వాళ్ళు సీరియస్ అయ్యారు. ఈ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధి కాబడడానికి ఒక కారణంగా కూడా పరిణమించబోతా ఉంది. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున మావిగన్ అంటూ పార్టీకున్న కాస్తో కూస్తో ఆ పరువు మర్యాద అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి సెప్టిక్ ట్యాంక్లో కలిపాడు. ఇంకో వైపున ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ 2029 ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం అనే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ఆలోచనలు చేస్తూ ఆ అంశంలో జగన్మోహన్ రెడ్డిని ఒప్పిద్దామని చూస్తూ ఉంటే నేరుగా ఈ రోజున బీజేపీనే టార్గెట్ చేయడం అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల వల్ల ఆయన పైన కేసులు ఉన్నాయి. ఆయన పైన ఉన్నటువంటి ఆ కేసుల్లో ఆయనకు వచ్చిన బెయిల్ రద్దవడమే కాక జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దవుతుందా అక్రమాస్తుల కేసుల్లో
అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన బెయిల్ కూడా రద్దవుతుందా? మరి మోడీ అమిత్ షాల ఆగ్రహం ఎటువైపు దారి తీయబోతా ఉంది? వాళ్ళ ఆగ్రహానికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సమాధి కాబోతా ఉందా అనేటువంటి భయాందోళనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వెలువెత్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అమరావతి అంశంలో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేద్దాం, వాళ్ళని ప్రజల్లో పల్చన చేద్దాం అని కొన్ని కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తనకి తానే లేని కష్టాల్ని కొల్లి తెచ్చుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సెల్ఫ్ గోల్ వేసుకునేటువంటి ఒక పరిస్థితుల్లోకి దిగజార్చాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.